ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ప్రజలారా, ఇది మన కోసమే, మనూరోళ్ళ కోసమే. ఒక 2 రోజుల క్రితం పెద్దలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు నా గురించి మాట్లాడనని చెప్పి మాట్లాడినాడు. పాపం నేను మాట్లాడమనేది ఆయన ఏంటంటే కనుక, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి పెద్ద ఆయన నేను చేసే విమర్శలకు అంటే ఈ ప్రభుత్వం చేసే అన్యాయానికి ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. సంక్షేమ పథకాలనో అభివృద్ధనో మేము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురాలేదనో ఏంటి ఇట్లా అడిగితే చెప్పరు. లేదు, నీ కుమారుడు నీవు మీ అనునయులు చేసే అవినీతి కార్యక్రమాలు, దోపిడీ దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తే అది చెప్పరు. నాసిరకం పనులు చేసినారు రోడ్లంటే అవి చెప్పరు. ఏడాడ డబ్బులు కొట్టేసేదంటే చెప్పరు. ఇసుక దోపిడీ అంటే చెప్పరు. మద్యం అమ్ముకుంటున్నారు విచ్చలవిడిగా తెల్లవాడులంటే చెప్పరు. గంజాయి దొరుకుతుంది గంపలంటే చెప్పరు. జూదం ఆడిపిస్తున్నారంటే చెప్పరు. మీ బియ్యం అయితే మీ కౌన్సిలర్లు దోసుకుంటున్నారు గోడౌన్ల నుంచి ఇతర దేశాల కంటే చెప్పరు. ఎప్పుడు చెప్పరు. ఎప్పుడన్నా ఒకసారి బయటకు వచ్చేది చాలా ఆక్రోశం ఎక్కువైనప్పుడు, కోపం ఎక్కువైనప్పుడు, మనం రాఘవరెడ్డి మాట్లాడినటువంటి గాడిదా గిడ్డిదా అని అట్లా ఎప్పుడన్నా ఒకసారి వడదాడి బయటకు వచ్చి తన యొక్క పాతివ్రత్యాన్ని, తన కుమారుని యొక్క పాతివ్రత్యాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. నాకు ఇప్పుడే చెప్పినారు మా వాళ్ళు, పెద్దాయన నీ గురించి మరి వయసు ప్రభావమో లేకుంటే నా మాటల ప్రభావమో తెలియదు, కానీ పెళ్ళిలో పోయినా ఈ మధ్య ఒక మాట ఖచ్చితంగా చెప్తానంట, నా కొడుకు నిజాయితీ పరుడు అని పెళ్ళిళ్ళలో అడగకుండా చెప్తున్నానంట. పెళ్లి కన్నా ఓ పెద్ద ఆయన ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురును ఆశీర్వదించేదానికంటే కూడా ప్రాధాన్యత, నేను చెప్పేది జోక్ కాదు, పెళ్ళికి వచ్చిన వాళ్ళకు కనపచ్చిన వాళ్ళకు పిలిచి చెప్తున్నాడంట, నా కొడుకు నీతిపరుడు అని చెప్తున్నాడంట. ఎంత ఆశ్చర్యకరము! మన నీతి గురించి, మన నిజాయితీ గురించి, మన గొప్పతనాన్ని గురించి మనం కాదు పెద్ద ఆయన చెప్పాల్సింది, లోకులు చెప్పాలా. నీ కొడుకు గొప్పతనాన్ని గురించి ప్రజలు చెప్పినప్పుడు ఆ నోట ఈ నోట పడి, ఈ చెవున ఆ చెవున పడి, తండ్రి చెవులో పడినప్పుడు పుత్రుడు గొప్పవాడైనప్పుడు పుత్రోత్సాహంతో పొంగెను హృదయం అని చెప్పి పద్యం ఉంది. అప్పుడు హృదయం పొంగుతుంది ఏ తండ్రికైనా, నా బిడ్డ గొప్పపోయినాడు అని చెప్పి. ఇదేంది మనకు మనమే చెప్పుకోవడము, నా కొడుకు గొప్పోడు, నా కొడుకు నీతిపరుడు, నా కొడుకు పతివ్రత, నా కొడుకు మంచోడు. అబ్బెబ్బే బాలేదు పెద్ద అనేది, ఇది బాలే. ప్రజలు చెప్పాలా నీ కొడుకు మంచోడా చెడ్డోడా అని చెప్పి. ఏం మాట్లాడుతూ పెద్ద నువ్వు, నేను మాట్లాడకూడదు అనుకునే నీ గురించి. ఎందుకులే 85 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకు, మతి స్థిమితం సక్రమంగా లేకపోవడము, వయోభారం చేత. సరే, నీవే కాదు నేనైనా ఎవరైనా ఆ వయసులో వచ్చి నీకంటే ఇంకా మేము ఘోరంగా ఉంటాం, నువ్వు ఆరోగ్యంగా గొప్పగా ఉండవు, ఆ పరిస్థితులు కూడా మేము ఉండం. అందువల్ల నిన్నేమి వేరుగా మాట్లాడను. ఎంత నీ వయసును గౌరవించి ఏదో నువ్వు మాట్లాడుతుంటావులే అనుకున్నా కానీ ఎక్కువ మాట్లాడతావు, తక్కువ జ్ఞానంతో ఎక్కువ మాటలు మాట్లాడతావు. ఏంటి పెద్ద నువ్వు నా గురించి మాట్లాడింది? నన్ను కౌన్సిలర్ చేసినావు. ప్రజలారా, ముందు ఆయన ఏం మాట్లాడాడో చెప్తాలే, చెప్పి మనం నేను చెప్తావు దాని సమాధానం. నన్ను కౌన్సిలర్గా ఆయన చేసినా అంట, నన్ను వైస్ చైర్మన్గా ఆయన చేసినాడంట, నన్ను ఇన్ఛార్జ్ చైర్మన్గా ఆయనే చేసినాడంట. తర్వాత ఎన్నో తప్పులు ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను చేసినా ఆయన కాచినాడంట పార్టీ కోసం. ఇంకా నాకు పెద్ద అభ్యంతరకరమైన మాట ఏంటంటే 15 సంవత్సరాలు ఆయన కింద పని చేసినానంట. ఏడా ఆయన కింద పని చేసినాడంట. ఇది నాకు పెద్ద అభ్యంతరకరం. ఇది చాలా గట్టిగా చెప్తా పెద్ద ఆయన. నన్ను పోలీసు వాళ్ళు పట్టకపోయి కొట్టే పరిస్థితి ఒక రోజు ఏదో వస్తే ఆయన నన్ను కాపాడినాడంట. కాంట్రాక్ట్ వర్కులన్నీ నేనే చేసినా అంట 19 నుంచి 24 వరకు. ఎవరు కాంట్రాక్ట్ వర్కులన్నీ నేనే చేసినా అంట. ఇంకా ఆయన చెప్పినది ఏంటంటే, ఆయనకంటే ఆయన కొడుకు చాలా నీతిమంతుడంట. ఇది పొట్టిపారు రోడ్లో మేము చేసిన పనికి బిల్లు వచ్చినాక మీరు గబ్బు పట్టించినా పర్వాలేదు, బిల్లు రాకతలికే గబ్బు పట్టించారని ఒకటి చెప్పినాడు. ఏం చెప్పింది? ఈ ప్రజలారా,
వీటికి ఒక్కొక్కటే చెప్తా పెద్దాయన, ప్రజల కోసమే చెప్పాలి కదా. నన్ను కౌన్సిలర్ను చేసింది 1998 సంవత్సరంలో రామేశ్వరంలో ఉండే ప్రజలు. ఎవరు? రామేశ్వరంలో ఉండే ప్రజలు. ఈ ముఖం చూసి ఓటేయాలి ఆ రోజు వాళ్ళు నాకు. కీర్తిశేషులు పాతకోట విజయమోహన్ రెడ్డి మా మేనమామ, మా అమ్మ తమ్ముడు. ఆయన ముఖం చూసి ఈ ముఖానికి ఓటేసినారు. బేసింది రామేశ్వర ప్రజలు, బేయిచ్చింది చనిపోయిన మా మేనమామ. నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది నా జీవితం శ్వాస ఉన్నంత వరకు చెప్పాల్సినది. నాలో చీము నెత్తుర కరెక్ట్గా ఉంటే, నా వంశం గొప్పదైతే రామేశ్వరం ప్రజలకు చెప్పాలా, పాతకోట విజయమోహన్ రెడ్డికి చెప్పాలా. నేను సదా రాచమల్లు కృతజ్ఞతాబద్ధుడు రామేశ్వరం ప్రజలకు, పాతకోట విజయమోహన్ రెడ్డికి. ఎన్ని జన్మలెత్తినా కూడా నేను రామేశ్వరం ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేను. నా జన్మస్థలం అదే, నా అంతిమ స్థలం కూడా అదే. ప్రజలారా, నా జన్మస్థలం అదే, నా అంతిమ స్థలం కూడా అదే. అంత ఇష్టం నాకు రామేశ్వరం అంటే. నువ్వు చేయలే పెద్ద ఆయన, తప్పు, అన్యాయం. నీ పాత్ర ఏమీ లేదు 1998లో. తర్వాత నన్ను వైస్ చైర్మన్ అన్నావు. బలము లేని కాంగ్రెస్ పార్టీకి ప్రజలారా, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి బలం లేనిదంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, కౌన్సిలర్ల యొక్క బలం తక్కువ ఉంది. వైస్ చైర్మన్గా పోటీ చేసేదాన్ని ఎవరు సాహసించలే. ముక్తియార్ బలం ఉందని ప్రయత్నం చేసినాడు, బలం పోతానో నాకు వద్దన్నాడు. అట్టి సందర్భంలో మన కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ల యొక్క బలము లేని సందర్భంలో నేను పోటీ చేస్తా, బలాన్ని సంతరిస్తా, నేను గెలుస్తాను, పార్టీని గెలిపిస్తాను అని చెప్పి పెద్ద ఆయనకు చెప్పితే, ఆనాడు పెద్ద ఆయన నీకు నువ్వు అనే మాట ఏం తెలుసునా? వద్దు ప్రసాద్ రెడ్డి, ఈ కౌన్సిలర్లు వెధవలు, తక్కెటలో ఉండే ఎండ్రకాయలు లాంటివి, ఒకటి పైకి ఎక్కుతుంటే కాలు పట్టుకొని లాగుతుంటుంది, లెక్క కావాలంటారు, ఇంకోటి కావాలంటారు అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్పినావు. ఇంకొక మాట కూడా, ఒక కౌన్సిలరు మందు అడిగితే 12 గంటలప్పుడు మందు అడుగుతున్నాడు ఉన్నా అంటే సంతోషపడు, వాడు మంది అడిగినాడు, పులిపాలు అడగలే అన్నావు. ఏమడగలే? పులిపాలు అడగలే. వాడు ఎట్లా మేలు, వాడు మంది అడిగినాడు, పులిపాలు అడుగుతాడు మామూలుగా అయితే, అడవి తీసుకొచ్చావు నువ్వు అని అన్నా పెద్ద. బాగా గుర్తుంది. కామనూరులో నీ ఇంట్లో ఈ మాట అన్నప్పుడు నేను అవనే కాదు, వరకు డోబులెడ్డి కూడా ఉన్నాడు పక్కన అని. వైస్ చైర్మన్ పదవికి నువ్వు పోటీ చేయొద్దని చెప్పి నన్ను సలహా ఇచ్చినావు. ఆనాటి నీ సలహా నా మీద ప్రేమతోనే. కానీ పార్టీ యొక్క పరువు కోసం నేను గెలుస్తానని చెప్పి నా స్వయం కృషితో, ఇది నా వ్యక్తిగతమైనటువంటి స్వయం కృషితో 3 సంవత్సరాలు నిరీక్షణ చేసి, ఆనాటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లతో నేను స్నేహాన్ని కొనసాగించి, నా హృదయంతో వారిని మెప్పించగలిగి, నా వైపు తిప్పుకోగలిగి 9 ఓట్లతో గెలిచిన. ప్రజలారా, 39 ఓట్లలో 2 ఓట్లు తక్కువ ఉండే మేము 9 ఓట్లతో గెలిచినాం. ఇందులో నేను వైస్ చైర్మన్ కావడానికి నీ పాత్ర 0. నేను ఏదైనా కృతజ్ఞతలు చెప్పాలంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నాకు ఓట్లేసిన మా 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలా. లేదంటే నా మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీలోంచి యువతల పక్కకు వచ్చినటువంటి వరదా సుధాకర్ లాంటి వాళ్ళు అట్టటోళ్ళకి చెప్పాలా. లేదంటే ఈ 40 మందిని 30 మందిని తీర్థయాత్రలకు ఏగిచ్చి 2 నెలలు 3 నెలలు ఏగినాడు చూడి వరకు డోబులెడ్డి ఒలిడి చెప్పాలా నేను కృతజ్ఞతలు. నీకెందుకు చెప్పాలి పెద్ద ఆయన? నువ్వేం చేసినావు? ఏం చేయలేను. 0 అబ్బా, బండి 0. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, నీకు గెలిచిన తర్వాత నువ్వు ఎంతో కొంత బాధపడి ఉంటావు అనుకుంటున్నా. అబ్బా అయినాడే నా కొడుకు, అబ్బా అయినాడేడు. ఇక నన్ను చైర్మన్ చేసినా అని చెప్పినావు పెద్ద ఆయన. నన్ను చైర్మన్ చేసింది నువ్వు కాదు. పాణ్యం సావిత్రమ్మ గారి యొక్క అవినీతి పైన నేను లోకాయుక్త కోర్టును ఆశ్రయిస్తే, న్యాయస్థానం ఆమెను అవినీతికి పాల్పడిందని రుజువు కావడం చేత పదవీచ్యుతురాలను తొలగించిన తర్వాత వైస్ చైర్మన్ స్థానంలో ఉండే నేను సాంప్రదాయబద్ధంగా ఆటోమేటిక్గా ఇన్ఛార్జ్ చైర్మన్గా 6 నెలలు కొనసాగిన. ఇందులో నీ పాత్ర ఏముందబ్బా? ఇందులో నీ పాత్ర ఏమీ లేదు. నేను కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్మన్ అయ్యేంత వరకు నీ పాత్ర ఏమీ లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టే సాధించిన. ఒకవేళ నువ్వు ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నేనే కదా వహించింది, నా నాయకత్వంలోనూ మీరున్నారు అంటే మంచిది. నా కింద ఉన్నారు, నా కింద పని చేసినారంటే
నరంలో కూడా వ్యతిరేకత ఉంటుంది రాచమల్లుకు. నీ కింద ఉండడానికి నువ్వేమైనా మైసూరు మహారాజువా, టిప్పు సుల్తానువా? నాకేమైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిటివా నీ కింద ఉండడానికి? ఏం తెచ్చావు నువ్వు నీ కింద దున్నపోతులతో సేద్యం చేసుకున్నావు నువ్వు. నీ కింద నేను ఉంటానా? ఈ మాట ఎప్పుడు మాట్లాడినే ఒప్పుకోను. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం మీరు నేను. ఆనాడు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం మీరు వహించినారు. ఎస్, మరి నాయకత్వంలో పనిచేసినప్పుడు కింద పనిచేసినట్టు అంటే 2011 నుంచి 2019 వరకు 14-19 వరకు నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు, ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు ముక్తియారు సుధాకర్ రెడ్డి కూడా నా పార్టీలో పనిచేసినారు. నా కింద పనిచేసినట్టేనా వాళ్ళు కూడా కింద? ఆయన నాయకత్వంలో పనిచేసినామబ్బా అంటారు. ఇది పద్ధతి. కాబట్టి నువ్వేమి టిప్పు సుల్తాన్ కాదు, నువ్వేం మైసూరు మహారాజు కాదు. దున్నపోతులతో సేద్యం చేసుకునే మనిషివి నువ్వు. కాబట్టి నీ 15 సంవత్సరాలు నీ కింద నేను పని చేయలే. అది కూడా తప్పు. నేను 1998 నుంచి 2005 వరకు మాత్రమే నీతో ప్రయాణం చేసినా. 7 సంవత్సరాలు మాత్రమే ప్రయాణం చేసింది. అనతి కాలంలోనే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు చాలామంది కనుక్కోలే నీ గురించి. కొవ్వూరోళ్ళు కనుక్కోలే, కోటమోళ్ళు కనుక్కోలే, ముక్తారు కనుక్కోలే, సుధాకర్ కనుక్కోలే, ఎవరు కనుక్కోలే. నేను 7 ఏళ్ళకే కనుక్కునే నిన్ను. నీ ద్వంద్వనీతి కనుక్కునే, నువ్వు ఒక పెద్ద మర్రి వృక్షం అని కనుక్కునే, ఈ మర్రి వృక్షం కింద ఏ మొక్క మొలవదని కనుక్కునే. ఏ మొక్క మొలవదని కనుక్కునే కాబట్టే నీవు ద్వంద్వనీతి పరును అని కనుక్కున్నా కాబట్టే నీకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయం ఉంటావు కాబట్టే నీ సిద్ధాంతాలను వ్యతిరేకించి నేను స్వతంత్రునై 2005 నుంచి నీతో పోరాటం చేసినా నేను. ఇది అబద్ధమే నువ్వు చెప్పినది. ఇంకా నువ్వు చెప్పినది ఏంటంటే కనుక పోలీసులు నన్ను పట్టుకొని పోతుంటే పెద్ద అయినా నన్ను కాపాడినా అని చెప్పినావు. ఏంది పెద్ద అయినా నాకు తెలియగలుగుతాను. నన్ను పోలీసులు పట్టుకుపోయి ఎందుకు కొడతారు? ఏదైనా రాజకీయపరమైన కోణంలో ఏదైనా కేసులు పెడితే పోలీసులు కేసు పెడతారు, స్టేషన్ తీసుకుపోతారు, రిమాండ్ పంపిస్తారు, అంతే. కొట్టేంత నన్ను ఏం చేస్తారు బా? నేనేమన్నా దొంగనా, లేకుంటే ఏమన్నా బంగ్యా కమ్మితినే, లేకుంటే ఏమన్నా మటకా కంపెనీ నడిపితినే నన్ను బట్టపై కొట్టడానికి? ఏదైనా కేసులు ఉంటే రాజకీయపరమైన కేసులే ఉంటాయి, నీ మీదైనా నా మీదైనా ఎవరి మీదైనా. దానికి పోలీసులు ఎందుకు కొడతారు నన్ను? కానీ సంఘటన నేను గుర్తు చేస్తా ప్రజలారా. రామేశ్వరం ఏట్లో శ్మశానానికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది ధనవంతులు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకుంటే ఆ స్థలాన్ని వారి దగ్గర నుంచి మేము తీసుకొని పేదలకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను నా బావమరిది బంగారెడ్డి వారి దగ్గర నుంచి అది వెనక్కి తీసుకొని ఆ స్థలాన్ని పేదలకు పంచినాం. నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదలకు పంచినాం. మేము పంచిన స్థలంలోనే బైపాస్ రోడ్డు, రామేశ్వరం బైపాస్ రోడ్డు ఉండే కొన్ని వందల ఇండ్లు, పేదవాళ్ళు ఇల్లు వేసుకొని ఉండేది నేను పంచిన ఇండ్లే ఆ రోజు. దానికి నా మీద ఆనాడు ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు పంచినానని చెప్పి బిజివేముల వీరారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన నా మీద కేసు ఆరోపణ చేసినారు. లింగారెడ్డి వాళ్ళ ద్వారా నా మీద కేసు పెట్టినారు. ఆ కేసులో నన్ను అరెస్ట్ చేసేదానికి పోలీసులు నా దగ్గరికి వస్తారని చెప్పి నాకు నువ్వు ఫోన్ చేసినావు. నీ దగ్గరికి పోలీసులు వస్తారు ప్రసాద్ రెడ్డి, ఒక అర్ధగంటలో జాగ్రత్త అని. నాయకునిగా ఆ మాత్రం నీకు తెలిసిన పనిని నాకు చెప్పడం అనేది నీ బాధ్యత. దాంట్లో నన్ను పట్టకపోయేది, కొట్టేది ఏముంది నన్ను? ఇదేం పెద్ద సాయం అని చెప్పా అబ్బా. అట్లెత్తుకుంటే రామేశ్వరంలో గొడవ జరిగింది. ఒక గొడవ జరిగితే ఆ కేసులో నేను ముద్దాయి, నన్ను తీసుకుపోయి ఉంటాం పోలీస్ స్టేషన్లో పెట్టినారు. దాదాపు ఆనాటికి 3000 మంది పోలీస్ స్టేషన్లో నా కోసం అభిమానులు ఉన్నారు. నువ్వు వచ్చినావు పోలీస్ స్టేషన్కు, పరామర్శించినావు. ఏం చేసినావు తెలిసినా? పరామర్శించి పోలీసులకు నన్ను అప్పచెప్పి ఆగ్రా పోయినావు. నువ్వు ఇట్లా ఆగ్రా పోయినావు, నేను ఇట్లా రిమాండ్కి పోయినా. నువ్వు ఇట్లా ఆగ్రాకి పోయి 10 రోజులకు వచ్చినావు, నేను 10 రోజులకు రాలే, 53 రోజులకు వచ్చినా పోలీసు రిమాండ్ నుంచి, సబ్ జైలు నుంచి. ఇది నువ్వు చేసిన పని. అది తప్పంటానా నేను నిన్ను? నా మీద కేసు పెట్టిన తర్వాత, పోలీసులు అరెస్ట్ చేసిన రిమాండ్ పంపించిన తర్వాత బెయిల్ సాంప్రదాయబద్ధంగానే చట్ట ప్రకారమే వచ్చాది. దాన్ని నిన్ను నిందిస్తే ఏమొస్తుంది నాకు? కాబట్టి అది నేను నిందించను. ఇక్కడ నువ్వు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వస్తానారని చెప్పినావు చూడి, అది పెద్ద కిరీటంగా భావించాల్సిన అవసరం లేదు. మరి ఆ సంబడానికే నువ్వు గొప్ప అనుకుంటే నీకు ఇన్ని ఎలక్షన్లకు మేము చేసినామే, మరి మేమేం చెప్పుకోవాలి నిన్ను? ఊరికే ఏదో నువ్వు ప్రచారం చెప్పేదంటే నా కొడుకు చాలా నిజాయితీపరుడు. ఏంది పెద్ద ఆయన నీ కొడుకు నిజాయితీపరుడు? నీ కొడుకు నిజాయితీని ఇన్ఛార్జి పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి సబ్బేసి గడిగానే రిన్నా సర్ఫ అయితే బాగా వస్తుందేమో మలినం, అది వేసి కడిగినట్టు కడిగినాడు.
సందుకు ఒక బాండ్ ఉంది, మీ బాండ్లు అన్నాడు, బాకీలు అన్నాడు, మీరు చేసినట్టు అన్నీ మీ వాడే, తెలుగుదేశం వాడే. నేను చెప్పకపోతే దాని సమాధానం నేను అడిగితే చాలా ఏంటేంటో చెప్పినా, నేను చాలా చెప్పినా, చెప్పకపోతే నీ కొడుకు యొక్క అవినీతి గురించి. పాత చెప్తే ప్రజలకు పెద్ద రుచిగా లేదు, మళ్ళీ కొత్తది ఒకటి చెప్పాలా. ఈ ప్రజలతో తెస్తానా నేను? ఏం దెబ్బను రాసిన వాళ్ళు పొద్దున గులంగా పాత ఏదైనా మార్చంటున్నారు వాళ్ళు, కొత్త చెప్పు సుత్సాం బాగుంటుంది అంటున్నారు. వాళ్ళ కోసం ఒక కొత్తది లేబ్బా కొన్నాటిది. పాత బస్ స్టాండ్ ఎదురికి పిఎన్ఆర్ కాంప్లెక్స్ ఉంది, పేర్ల శివారెడ్డి కుమారుడు గోపీనాథ్ రెడ్డి ఆయనది. వారి కుటుంబ అవసరాల నిమిత్తం దాన్ని అమ్ముకోవాలనుకుంటున్నారు ఆయన. మొత్తం అదంతా కాంప్లెక్స్. ఎవరో తిరుపతి వాళ్ళు కొంటామని చెప్పినారు. ప్రజలారా, తిరుపతి వాళ్ళు కొంటామని వచ్చినారు. 800 కోట్లు 200 కోట్లు ఉంటాయో ఏదో అడిగినారు. కొండారెడ్డి ఆ గోపీనాథ్ రెడ్డి దగ్గరికి, పేర్ల శివారెడ్డి కొడుకు దగ్గరికి మనిషిని పంపించి, ఇది లేదు మేమే కొంటాం, వాళ్ళకి అమ్మ ఉర్దు, తక్కువ ధరకు మాకే ఇవ్వాలని చెప్పి వీళ్ళ మీద బ్లాక్మెయిలింగ్. వీళ్ళు వినలేదని తిరుపతి వాళ్ళకి ఫోన్ చేసి, మీరు కొనొద్దు, మేమే కొనాలనుకుంటే, మా మాట కాదని మీరు కొంటే గన ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సిన ఏ అనుమతులు, దాంట్లో ఏ కాంప్లెక్స్ కట్టాలన్నా ఏది కట్టాలనే అనుమతులు రావు అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే ఆ కొనేవాళ్ళు వెనక్కి వినారు. ఇంతకంటే అవినీతి, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచము ఏమన్నా ఉంటుందే? ఇది నేను నోటి మాటగా చెప్తానా, విమర్శగా చెప్తానా, అబద్ధమా నిజమా అనేది వాళ్ళని అడుగు, ప్రజలే కనుక్కోమను. కనీసం ప్రజలందరికీ అనుకోలేకపోయినా ఆ పేర్ల శివారెడ్డి కుమారుడు గోపీనాథ్ రెడ్డి గారిని చుట్టుపక్కల బంధువులు స్నేహితులు ఎవరినైనా అడిగినా ఆయనే చెప్తాడు నిజమా అబద్ధమా అని చెప్పి. అబద్ధమైతే నేను క్షమాపణ చెప్తా. ఇది కొత్త లేటెస్ట్ ప్రజలారా. ఇటు ఎన్నో రోజుకోటిగా వస్తానే ఉంటుంది. ఇంకో మాట అన్నాడు ఆయన, నేనేమన్నా మీరు 1924 పనిచేసేటప్పుడు నేను ఎక్కడికన్నా పోయినానా పరిశీలనకని? ఎందుకు రాలే పెద్ద ఆయన? కూరగాయల మార్కెట్లోకి వచ్చేవి కదా, పరిశీలనకు వచ్చివి, సూచివి, పిల్లర్ అంటివి, కాంక్రీట్ అంటివి, కడ్డీలు ఇంతలా వంటివి, ఇంత నాణ్యతగా చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి చెప్తీవి కదబ్బా. అప్పుడు మేమేమి మనుషులు పంపలే, పోలీసులు పంపలే, ఏం చేయలేదే. కాబట్టి నన్ను కౌన్సిలర్ను చేసింది రామేశ్వరం ప్రజలారా, పాతకోట విజయమోహన్ రెడ్డి. నన్ను ఎమ్మెల్యేని చేసినది ఈ ప్రొద్దుటూరు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. నన్ను వైస్ చైర్మన్ చేసింది నా స్వయం కృషితో చేసిన, ఆనాడు నాకు ఓటేసిన కౌన్సిలర్లు అందరూ నాకు సహాయపడినారు. ముఖ్యంగా ఉరుకు టోబిరెడ్డి నాకు సహాయపడినాడు. ఆ రోజు నా వెనకమ్మడి ఉండడానికి, వీళ్ళందరినీ క్యాంపుకు పిలుచుకొని వేయడానికి నెలల కాలం పాటు చేసినాడు. నేను ఇన్ఛార్జ్ చైర్మన్ అయ్యేదానికి లోకాయుక్త కోర్టు ద్వారా తీర్పు వచ్చింటే నేను ఇన్ఛార్జ్ చైర్మన్ అయినా. పోలీస్ స్టేషన్లో ఆయన నన్ను కాపాడేంత నేరాలు నేనేమి చేయలే. ఆయన ఏదో 15 సంవత్సరాలు ఉన్నాయని చెప్పినాడు. ఆయన కింద లేదు, కలిసి పార్టీలో పనిచేసినాం. నేను ఎన్నో అవినీతి పనులు చేస్తా అంటే నన్ను కాపు కాసినా అని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్న ప్రజలను, ఒక కౌన్సిలర్ ఏ మేరకు అవినీతి కార్యక్రమాలు చేయగలుగుతాడు? ప్రజలారా, ఒక కౌన్సిలర్ ఏ మేరకు అవినీతి కార్యక్రమాలు చేయగలుగుతాడు చెప్పండి? ఒక కౌన్సిలర్ స్థాయి ఎంత? 100 కోట్లు 1000 కోట్లు లేకుంటే 10ల సంఖ్యలో కోట్ల రూపాయలకు పెద్ద పెద్ద నేరాలు చేయగలిగిన పరిస్థితి కౌన్సిలర్కి ఉంటుందే? ఏం చేయగలుగుతాడు? నేనేం చేయగలుగుతా? నన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసిరా అని చెప్తున్నావు. నేను అడుగుతాను, ప్రజలనే సాక్ష్యంగా పెట్టి అడుగుతానా. 25 సంవత్సరాల కిందట 1998లో 2000లో 25-26 సంవత్సరాల కిందట నేను చేసిన అవినీతి పనులను నువ్వు కాపు కాసినా అని చెప్పే పెద్ద మనిషి కరెక్ట్ 2 సంవత్సరాల కిందట, 2 సంవత్సరాలు వెనక్కి పోతే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పెద్దగా అవినీతి పనులు చేసేదానికి, నేరాలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద పనులు చేసేదానికి ఉంటుంది. 2 సంవత్సరాల కిందట నేను చేసిన అవినీతి పనులు ఏంటో చూపించి నిరూపించు మగడా అంటే తల కిందికి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా నీ చేత కాలే. నీ 25 ఏళ్ళ కిందటి నా ఏం చెప్తావు? నువ్వు ఏం చెప్తావు పెద్ద ఆయన? నేనే కాదు, ఏ కౌన్సిలర్ అయినా కానీ వాని పరిధిని మించిన అవినీతిని చేయలేడు. చిన్న అవినీతి పనులు కావాల్సింటే చేయగలుగుతాడు. నేను అటువంటి అవినీతి పనులు కూడా చేయలే. నేను ఏదైనా ఒకటి నీతి తప్పిన పని చేసినాను అంటే అది పార్టీ కోసమో, మనల్ని ప్రేమించే మనుషుల కోసమో. ఇదే ప్రజలారా మీకు చెప్పిన నగ్న సత్యం. నేను ఏదైనా ప్రజలు అసహించుకుండే అవినీతి కానీ, ప్రజలు అసహించుకుండే నీతి బాహ్యమైన తప్పును కానీ నేను చేయలే. ఏదైనా నీతి తప్పిన చిన్నపాటి తప్పు నేను చేసినాను అంటే అది నా పార్టీ కోసమో, నన్ను నా పార్టీని ప్రేమించే మా అనుచరుల కోసమే మాత్రమే చేసి ఉంటా తప్ప మరొకటి ఉండదు. ఇది పెద్ద ఆయన. ఫైనల్గా నీ కొడుకు, నీ గురించి నువ్వు చెప్పే నీతి, నా కొడుకు గొప్పోడు నీతిపరుడు అనేది ఒక మాట.